మీరంతా ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం. ఆధాఫుల్ యొక్క మరొక ఆసక్తికరమైన కథతో మేము వచ్చేసాం. మేమంటే నేను మానవ్, ఇంకా నా ఫ్రెండ్ నేహ. ఇంకా మనమంతా కలిసి చూస్తాం ఈ రోజు కిట్టి, తారా, అద్రక్ బదిలీపూర్లో ఏం చేస్తారు. నేహ, నేను బదిలీపూర్ని ఎప్పుడు చూసినా నాకు మా ఊరు, మా సందులు అన్నీ గుర్తుకొస్తాయి. మానవ్, నాకు మా ఇల్లు బాగా గుర్తొస్తుంది. కానీ ఈ పని మూలంగా ఎంతమంది తమ ఇళ్లకి దూరం అయిపోతారో, మొత్తం కోల్పోతారు. అవును, కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు పని వెతుక్కుంటూ. కానీ వాళ్ళు తరచూ బ్రోకర్ల చేతిలో చిక్కుకుంటూ ఉంటారు. అన్నట్టు ఇవాల్టి మన ఎపిసోడ్ దీని గురించే కదా, గుండెను పిండేసేది. రండి చూద్దాం. వీరి వీరి గుమ్మడి పండు పేరు తెలీదా? భయపడకు, ఇప్పుడు నువ్వు సురక్షితం. మీరు తన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి మంచి పని చేశారు. ఈ అమ్మాయిని చాలా టార్చర్ చేశారు. అర్జున్, ఎలా ఉంది తను? బానే ఉంది, కానీ కొంచెం షాక్ లో ఉంది. ఇది 100% ట్రాఫికింగ్ కేసు అనిపిస్తోంది. అంటే మీరనేది పిల్లల క్రయ విక్రయాలా? అవును, అదే. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచో కొని ఉంటారు. ఈ అమ్మాయికురాలు పారిపోయి వచ్చింది. తనేమీ చెప్పలేకపోతేను అప్పుడు చాలా కష్టం అవుతుంది. విచారణకి చాలా టైం పట్టొచ్చు. అప్పటి వరకు ఈ అమ్మాయిని ఎక్కడో ఉంచే ఏర్పాటు చేయాలి. తనెవరు? తన నా బెడ్ మీద ఏం చేస్తోంది? ఓ హలో మేడం. ఒక్క నిమిషం కిట్టి. కిట్టి, ప్రశాంతంగా విను. ముందు ఉండు, నేను నీకు చెప్తాను. కిట్టి, దీన్ని నీ బాబాయ్ తీసుకొచ్చారు. తన వెనక్కి రౌడీలు పడ్డారు. పాపం ప్రాణం మీదకొచ్చింది. వీరి వీరి గుమ్మడి పండు. అరే, ఏమైంది నాన్న? ఎందుకు భయపడుతున్నావు? నేనున్నానుగా. అరే, తనని చూసి భయపడకు. తను మా అమ్మాయి కిట్టి. నీ పేరేంటి? కిట్టి. తను మాట్లాడలేదు. అరే, ఇవన్నీ వదిలేసాయి. ఒక మాట చెప్పు, నువ్వు టీ తాగుతావా? అంటే టీ పొడి, యాలకాయలు, పంచదార, పాలు అన్నిటితో కలిపి చాయ్తో ఒక మసాలా వస్తుంది కదా, చెప్పు దేనితో వస్తుంది? అద్రక్. అంటే నేను అంటే నువ్వు అనుకోవచ్చు అద్రక్ పేరేంటి అని. ఇదిగో, పేరు ఏదైనా కావచ్చు కదా, స్వతంత్ర దేశం. నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకోసం పాలు తీసుకొస్తాను. కిట్టి, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సుపారి అక్క తప్పైపోయింది. మీరిద్దరూ ఒక్క పిల్లని సరిగ్గా చూసుకోలేకపోయారు. మీ ఇద్దరిని నమ్ముకుంటే నా దందా నడిచినట్టే. ఈ దందాలోకి ఎన్నో పార్టీలు వచ్చేసాయి. ఎన్నిసార్లు చెప్పాను మీకు, దందా చేసేటప్పుడు మందు కొట్టద్దని? లేదే. మొహం వేలాడేసుకుని నిలబడ్డావు ఎందుకో? పోనీ గడికి. హే జోసఫ్, చెప్పు సుబ్బరక్క. నువ్వు వెళ్ళి ఆ పిల్లని నా దగ్గరికి తీసుకురా. అది గాని నోరు విప్పిందంటే దాని నాలుక మీద వాతలు పెట్టేసాం. నేను రిస్క్ తీసుకోను. నాకు ఆ పిల్ల కావాలి, అంతే. అలాగే అలాగే సుబ్బరక్క. కిట్టి, తారాకేదో అయింది. వాష్రూమ్ నుంచి బయటికే రావట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఏంటి? తారా, ఏమైంది? నిన్ను నువ్వు ఎందుకు బంధించుకున్నావు? తారా, చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కిట్టి, నాకు ఏదో అయింది, ఏదోలా ఉంది. ఏమైంది? నేను బయటికి రాను. ఎందుకని రావు? ఏమైంది తారా? కిట్టి, బట్టలకంతా బ్లడ్ అంటింది. రక్తం ఏంటి?
తారా, కంగారు పడాల్సిన అవసరం అస్సలు ఏమీ లేదు. ఇది నార్మల్ తారా, నువ్వు పెద్దదానివయ్యావు అంతే. విను, మేము నీకోసం చేంజ్ తీసుకొస్తాం, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు, పద పద. తారా, తలుపు తీయి, మేము నీకోసం చేంజ్ తీసుకొచ్చావు. ఈ బట్టలు, శానిటరీ నాప్కిన్ వేసుకో. రా, రిలాక్స్ తారా. తారా, ఇది నార్మల్. ఇదిగో తాగమ్మా. నువ్వు భయపడ్డావా అమ్మా? చాలా. నేను కూడా. నాకు మొదటిసారి అయినప్పుడు మా అమ్మ అయితే నాకు అస్సలు ఏమీ చెప్పలేదు. సేమ్ టు సేమ్. నాకు తెలియనే లేదు నువ్వు పెద్దదానివి ఎప్పుడయ్యావు. కిట్టి కూడా అంది ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయానని, ఇంకా అమ్మాయిలు పెద్ద పిల్లలు అయినప్పుడు అలా అవుతుందని. తను సరిగానే చెప్పింది. నాకైతే ఏమవుతుందో అసలు అర్థమే కాలేదు. నాకు అర్థం కాలేదు నాకు మొదటిసారిగా అయినప్పుడు. అప్పుడు తెలిసింది ఇది ఆడపిల్ల పెద్దదవుతోంది అన్నదానికి గుర్తని. ఇది ఇంకా ప్రతి నెల అవుతుంది. ప్రతి నెల? దీన్నే నెలసరి అంటారు. భయపడకు, నేనున్నానుగా నీకు తోడు. పెద్దదాని అవుతుంటే శరీరంలో మార్పులు వస్తాయి కదా. అమ్మా, అబ్బాయిల్లో ఎందుకు రావు ఇలాంటి మార్పులు? వస్తాయి కదా. ప్రిన్స్ ని చూడు, గడ్డాలు మీసాలు వచ్చాయిగా. అబ్బాయిలు అమ్మాయిల శరీరంలో అంతరం ఉంటుంది, అందుకే మార్పులు విడివిడిగా ఉంటాయి. అవును, అన్నయ్య గొంతు కూడా ఎంత బండగా అయిపోయిందో. ఇదివరకు స్వీట్ గా ఉండేదో. అంటే ఇప్పుడు నా గొంతు స్వీట్ గా లేదు అంటావు, అంతేనా? అయినా నా గొంతు స్వీట్ గా ఉన్నా లేకపోయినా ఈ హల్వా స్వీట్ గా ఉంది. హల్వానా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేనైతే చేయలేదే. అమ్మా, నీ కొడుకు తయారు చేశాడు. నీకు చేయడం వచ్చా? ఏమైంది? నువ్వు నాతో పాటు స్కూల్కి వస్తావా? మంచిదైంది కిట్టి, తన్ని స్కూల్కి తీసుకొచ్చావు. స్కూల్లో అందరూ నీ స్నేహితులే. నీ పేరు హేమా? ప్రియా. సీమా. उड़ने को बस पंख फैलाए बैठी है बुलबुल, उड़ने को बस पंख फैलाए बैठी है बुलबुल. వారిని, ఇదేంటి? నీ పేరు? తనది ఒక పువ్వు పేరు అనుకుంటా, అవి ఉండొచ్చు. పులినా? ముల్లంగి. ఇది ఒక గులాబీ. గులాబో? అది అది గులాబో కాదా? గులాబీని ఇంకేమంటారు? రోజ్. సరే సరే, ఒక సెకండ్. రోజా, రోజీ,
రోజా రోసి పేరు తెలుసుకున్నాం రోజీ, నేను తెలుసుకుంటాను. బహుశా ఈ అమ్మాయి తప్పిపోయిందన్న రిపోర్టు ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో రాయించారేమో. తన కిడ్నాప్ అయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ తప్పకుండా రిపోర్ట్ ఇచ్చి ఉండాలి. ప్లీజ్ మీరు తెలుసుకోండి. వీళ్ళని జల్లెడ పట్టి వారం రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి పంపించే. కలెక్షన్ చాలా పడిపోయింది, ఏదైనా చెయ్యి. ఎవరి కళ్ళైనా పుడిచి, ఎవరిదైనా చెయ్యి నరికి, కానీ ఏదో ఒకటి చెయ్యి. సరే సుపర్యక్క. వీళ్ళని ఎవరైనా చూస్తే వాళ్ళ మనసు ద్రవించాలి. వీళ్ళని తీసుకెళ్ళండి. సుపరక్క, ఆ పిల్ల ఆచూకీ తెలిసింది, బదిలీపూర్లోనే ఉంది. మరి ఏర్పాటు చేయి పెళ్లి కూతురి అప్పగింతకి. అరే మీరు ట్రక్ లో ఏం చేస్తున్నారు? దిగండి. ఆ అమ్మాయిని కూడా నీలాగా తయారు చేస్తావా? నాన్నగారు ప్లీజ్. వద్దన్నాను కదా, ట్రక్ లో వద్దు, పదా. అయ్యా, ఇడు కిషోర్, శంభు కొడుకు. నమస్కారం. 12వ తరగతి పాస్ అయ్యాడు. పట్నంలో ఈడికి ఉద్యోగం వచ్చిందండి. సరే, శంభు భారం కొద్దిగా అన్న తగ్గుతుంది కదా. నీకు ఎక్కడ ఉద్యోగం దొరికిందా చెప్పరా బాబు గారికి? అదే ఫ్యాక్టరీలో. అలాగా? అదేంటంటేనయ్యా, పేదోడింటికి శుభవార్త కూడా టెన్షనే తీసుకొస్తుంది. ఆ ఏజెంట్ ఉన్నాడు కదా, అటు 20,000 అడుగుతున్నాడు. పాప వీడి దగ్గర 20,000 లేదు. మీ దగ్గరికి ఎంతో ఆశతో వచ్చాడు. కిషోర్, అన్ని బాగా చెక్ చేసుకున్నావా? చేయించానండి. ఇలా డబ్బులు ఇచ్చాం, వెంటనే ఉద్యోగం. ఆ ఏజెంట్ చాలా మందికి ఉద్యోగం ఇప్పించాడు. అతనికి మంచి పేరుంది. సరే, నేను భవానీకి ఇచ్చి డబ్బులు పంపిస్తాను. మీరు దేవుడండి బాబు. అయ్యో 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 అయ్యో, కాళ్ళు పట్టుకోకండి. మీ అబ్బాయి మొదటి జీతం రాగానే అందరికి స్వీట్లు పంచు. సరే భవానీ, సారు ఆ డెహ్రాడూన్ కి పంపించారు కదా 3 ట్రక్కులు. కిషోర్ కిషోర్ కలిసి ఉండి ఉపయోగం ఏంటి చెప్పు? బదిలీపూర్లో కలిసి ఉండి భోజనం చేయలేనప్పుడు ఏమంట? సరిగ్గానే చెప్పానా? సరిగ్గా చెప్పారు మీరు. నేను అనుకున్నాను ఇలాగే రోజుని కూడా కలవచ్చని. అన్నట్టు రోజు బాగా కలిసిపోయింది కిట్టీతో. ఇంకా మీరు బాగా సెటిల్ అయినట్టేనా ఇక్కడ బదిలీపూర్లో? ఏం లేదు, కరిష్మా స్కూల్ గురించే. అది కూడా అయిపోయింది. నా విషయం అంటారా, మాకు అన్నుళ్ళు ఒకటే. అన్నట్టు హరివం గారు, మీరు చాలా ధైర్యవంతులండి. ఒంటరిగా నీ కూతుర్ని పెంచి పెద్ద చేశారు. ఇక్కడ మేము ఇద్దరం కలిసి సమర్థించలేకపోతున్నాం. యాక్చువల్గా కరిష్మా వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేను అనుకున్నాను, నేను నాన్నగా కాదు స్నేహితుడిగా ఉంటానని. ఫ్రెండ్? మామూలుగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో స్నేహితుల్లాగే ఉండాలి. రోజీ, నీకు మీ అమ్మ గుర్తుకు రాదా? కరిష్మా, తనని ఇలాంటి ప్రశ్నలు అడక్కు. ఇప్పుడు నేను నిన్ను అడగాల? ఏం అడగాలో ఏం అడగకూడదు? నీకంటూ బుర్ర లేదా ఏంటి? ఎవరిని ఏం అడగాలో కూడా తెలీదా? నీకంటూ బుర్ర లేదా ఏంటి? ఎవరిని ఏం అడగాలో కూడా తెలీదా? Don't talk to me like that. Who are you? రోజీ, నీకు మీ అమ్మ గుర్తుకు రాదా? Don't talk to me like this. అసలు ఎవరు నువ్వు? రోజీ, రోజీ ఎక్కడికి వెళ్ళింది? రోజీ! కిట్టి, ఏమైందమ్మా? రా తొందరగా, వంట అయిపోయింది. అమ్మ, రోజీ కిచెన్ లో ఉందా? అరే, కిచెన్ లో ఎందుకుంటుంది? తను నీ రూమ్ లో ఉంది కదా. లేదు, ఇప్పుడే బయటకు వచ్చింది. అర్జున్, ఇక్కడ పెట్టి. ఇంకేమన్నా? అంతా అయిపోయింది. రండి రండి. అరే బా, తొందరగా రోజీ, రోజీ, ఆగు. వదలు, వదలు, వదలండి, వదలు. వదలు.
అరే ఎక్కడ ఉండిపోయారు వీళ్ళు? ఏమండి ఇదిగో. వినండి, ఏమైంది? చూడండి పిల్లలు ఎక్కడ ఉండిపోయారో. అరే బయట ఉండి ఉంటారు, చూడు పిల్లవోయ్. ఎప్పటి నుంచి పిలుస్తున్నాను. హరియం గారు నేనేమంటున్నానంటే నేను చూసొస్తాను. వెళ్ళు అర్జున్. అరే మీరు బెంగ పడకండి, పిల్లలు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. కరిష్మా ఉంది కదా తనతో. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు పిల్లలు? తల్లి నువ్వే కాపాడు. మీరేం బెంగ పడకండి, నేను కరిష్మాకి ఫోన్ చేస్తాను. అలాగే. ఓ సారీ, కరిష్మా ఫోన్ నా దగ్గర ఉండిపోయింది. అరే అర్జున్ ఏమైంది? అన్ని చోట్ల వెతికాను, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కనిపించలేదా? దేవుడా, ఏదైనా ప్రమాదంలో లేరు కదా? కమలేష్, అరే పిల్లలు ఎక్కడ ప్రశాంతంగా ఉండు. ఉన్నారు? హరియం గారు మీరే ఏదైనా చేయాలి. మీరేం బెంగ పడకండి, పిల్లలకి ఏం జరగదు. అబ్బబ్బా, కిట్టి, రోజీ, కరిష్మా ముగ్గురు మాయమైపోయారు. కానీ ఎలా? వాళ్ళిద్దరూ రోజుని వెతుకుతూ బయటికి వెళ్లారు. ఏమో మరి, వాళ్ళు రోజుని తీసుకెళ్ళడానికి వచ్చారేమో. కిట్టి కరిష్మా కాపాడడానికి వెళ్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారేమో. వీళ్ళిద్దరెవరు? సుపారి అక్క, వీళ్ళు చాలా పేదింటి వాళ్ళు. రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటేను దీన్ని కూడా తీసుకొచ్చేసాను. ఇది పేదేంటిదా? అరే సుపారి అక్క, నాకేం అర్థం కాలేదు. ఈ ఇద్దరు దీన్ని కాపాడడానికి వస్తుంటేను మేము వీళ్ళని కూడా ఎత్తుకొచ్చేసాం. సర్వనాశనం. ఇక నేను దందా చేసినట్టే. అరే ఎవరిక్కడ దాక్కుంది? రా, ఇలా రా, ఇలా రా. వారేవా, చాలా అందంగా ఉన్నావు. కొత్త కొత్త బట్టలు, నీకు కొత్త జీవితం కలిసి వచ్చిందనుకుంటా. అడుక్కునే వాళ్ళు పారిపోలేరు, వాళ్ళు అడుక్కుంటారు అంతే. అర్థమైందా? నేను నీకు నేర్పాను కదా. అంతా మర్చిపోయావా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇక ఇవన్నీ మర్చిపోండి. మీరిక అడుక్కోవాలంతే. అడుక్కోవడం కూడా ఒక కళే. మీరందరూ ఇక్కడ కళాకారులే. పదండి, ఒక్కొక్కడిగా ఇక్కడికి రండి, మీ కళ చూపించండి. హే నువ్వు ఇట్లా. షాక్ కొడుతుందా? కంగారు పడుకో, నిన్నైతే నేను ఏమి చేయను. నీ ముఖమే కదా నాకు బ్లాంక్ చెక్కు. మా అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి ప్లీజ్. ప్లీజ్ అది మా అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి. జోసఫ్ అంకల్ నన్ను ప్లీజ్ వెళ్ళనివ్వండి అంకుల్. ఎంత వాగుతుందో ఇది. దీని సంగతి చూడు. ఎదురొచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వద్దు, 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 వద్దు. గుర్తొచ్చిందా? మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తావా? తీసుకెళ్ళండి దీన్ని. పదా. సుపారి అక్క, ఈ ఇద్దరిని ఏం చేద్దాం ఇప్పుడు? మీరు వీళ్ళని తీసుకొచ్చిన తప్పు ఎలాగూ చేశారు. నేను వీళ్ళ యవ్వనాన్ని వృధాగా పోనివ్వను. ఇలాంటి సరుక్కి కస్టమర్లు చాలానే దొరుకుతారు మార్కెట్లో. దానికంటే ముందు వీళ్ళ ముందు వెనకలు తెలుసుకో. వీళ్ళే కుటుంబానికి చెందిన వాళ్ళు. కిందటిసారి సర్పంచ్ కూతుర్ని తీసుకొచ్చారుగా, గుర్తుందా? ఎంత తతంగం జరిగిందో. ఆ సుపారి అక్క, వీళ్ళిద్దరిని బందీ గృహానికి తీసుకెళ్ళండి. నువ్వు నిశ్చింతగా ఉండక్క. నువ్వు పద, పద తిన్నగా పద.
అదే నువ్వు అలమరా చెక్ చేయి. తారా నువ్వు టేబుల్ చూడు. శంభు, మీ అబ్బాయిని పంపించే ముందు అన్ని చెక్ చేసుకోవాల్సింది కదా. కంపెనీ పేరు కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఏమీ లేవు. పైగా కిషోర్ ఫోన్ కూడా రాలేదు. తెలుసుకోవాలంటే ఇంకెలా తెలుసుకుంటాం? కిషోర్ వెళ్ళక ముందే ఈ మొత్తం సమాచారం పోలీసులకు అప్పు చెప్తే వాళ్ళ ఉపయోగం ఉండేది కదా. ఏదో ఒకటి చెయ్యండి బాబు, మీ దయ ఉంటది. ఉండి ఏదో ఒకటి చేద్దాం. అరే ఇదేంటి? ఇవి డ్రాయింగ్స్ లా ఉన్నాయి. అరే కిట్టికి డ్రాయింగ్ వేయాలని ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్స్, మనం కిట్టి డ్రాయింగ్స్ చూడడానికి రాలేదు. కిట్టివి కాదు. మరైతే ఎవరి డ్రాయింగ్స్ ఇవి? రోజీవి. అచ్చు ఇలాంటి డ్రాయింగే రోజీ స్కూల్ బోర్డు మీద కూడా వేసింది. నేను క్లిక్ చేశాను, ఇంకా ప్రింట్ కూడా తీసుకొచ్చాను. అంటే రోజీ తనను తను ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం డ్రాయింగ్స్ వేసింది. అవును. ఇది జైలు కదా? చూడు, తన చేతిలో గొడుగుంది. అంటే దీని అర్థం తనని బంధించేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు కూడా. చూడండి, దీనిలో ఒక చిన్నపిల్లాడు అడుక్కుంటున్నాడు. దీని అర్థం ఏంటి? రోషిని మేడం, మీ అనుమానం నిజమైంది. తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ముష్టెత్తించడానికి అయి ఉండొచ్చు. అంటే ముష్టెత్తించడానికి కిడ్నాప్? అవును. చాలాసార్లు పిల్లల్ని ఎత్తుకెళ్ళినప్పుడు వాళ్ళని అడుక్కునే వాళ్ళగా చేస్తారు, లేదా అమ్మేస్తారు. రోజీ పట్ల ఇంత దారుణం జరిగిందా? అంటే ఎవరైతే ముందు రోజీని కిడ్నాప్ చేశారో వాళ్ళు మళ్ళీ రోజీని ఎత్తుకుపోయారా? ఇంకా రోజీని కాపాడే ప్రయత్నంలో కరిష్మా, కిట్టి కూడా మాయమైపోయారు. ఇదేంటి? తరా గుర్తు తెచ్చుకో. ఈ గుర్తు ఆ రోజు తన చేతి మీద చూశాను. ఇదిగో. ఇదిగో, ఈ చర్చ్ గంట మీద చూడండి, మళ్ళీ అదే గుర్తు. అంటే ఈ చర్చ్ రోజీ వాళ్ళ ఊరిదేమో. అయితే మనం వాళ్ళ ఊరి గురించి తేలిగ్గా తెలుసుకోవచ్చు కేవలం ఒక గుర్తుతో. నేను ఇప్పుడే దీన్ని ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేస్తాను. గూగుల్ చెప్పేస్తుంది నీ ఫోటో ఎక్కడదో అని. ఆ ఫోన్ తరా సర్చ్ చేయి. ఒక్క సెకండ్. దొరికేసింది. మేరీగంజ్. ఇది మేరీగంజ్ లో 200 ఏళ్ల పురాతన చర్చ్. మనం వెంటనే పోలీసులకు చెప్పాలి. ఏమో, ఎవరికి తెలుసు, అక్కడ పోలీస్ స్టేషన్ లో రోజీ తల్లిదండ్రులు తను మిస్ అయినట్లుగా ఎఫ్ఐఆర్ రాయించారేమో. తొందరగా రండి, ఎవరు మాట్లాడరు, సరేనా? అందరూ శాంతంగా ఉండాలి, తెలిసిందా? పదండి తొందరగా. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చి చంపుతారని నాకు అనిపిస్తోంది. చంపాలనుకుంటే ముందు తీసుకెళ్లిన చోటు పనికిరానిదేమీ కాదు. సుపారి యొక్క ప్లాన్ వేరే ఏదో ఉంది. వీళ్ళందరినీ దాచేయండి. పోలీసులకు అనుమానం వచ్చింది, కొంతకాలం వెతుకుతూ తిరుగుతారు. అప్పటిదాకా ఏం చేయకండి. ఆ తర్వాత వీళ్ళని వేరు చేసి వేర్వేరు పనుల్లో పెట్టండి. అప్పటి వరకు వీళ్ళని ఫ్యాక్టరీలో పెట్టండి. ఎదుగో మీరిద్దరూ అతి తెలివి ఉపయోగించకండి. అతి తెలివి చూపించారంటే మీ తోళ్ళు తీసేస్తాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయలేవు. ఈసారి తెచ్చిన అమ్మలు సామాన్యులు కారు. నీకు ధైర్యం ఎక్కువ. మొదటిసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన దానివి నువ్వే. నీ కళ్ళు పీకి పారేస్తాను.
ఇన్స్పెక్టర్ గారు ఏమైనా తెలిసిందా? లేదు. మేరీగంజ్లో కూడా కనుక్కున్నాం. అక్కడ కూడా రోజీ తప్పిపోయిందని ఎఫ్ఐఆర్ లేదు. వాట్? ఏమో, అది రోజీ వాళ్ళ ఊరే కదేమో. నాకేం అర్థం కావటం లేదు. ఏ లింకు దొరకటం లేదు. ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారో అర్థం కావటం లేదు. మీ దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నా కూతురు కూడా కిడ్నాప్ అయింది. పోలీస్ ఆఫీసర్ని కదా, అందుకే ఏడవలేను కూడా. పద 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 పద. ఆ పిల్లని ఎక్కడ ఉంచో. వద్దు 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 వద్దు, చంపేస్తాను నేను. పందరికి తీసుకెళ్ళాను వెళ్ళక్కడికే. వెళ్ళు. కిట్టి, షూర్? షూర్? నువ్వేంటి ఇక్కడ? చూడు బాగా కొట్టారు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకెవరో చెప్పారు వీళ్ళు పని ఇస్తారని. పద పద. నీ దగ్గరే ఉంది. నా దగ్గర ఏం లేవు. ఇంకా కొడతాను. ఇవ్వు. నేను ఉద్యోగం కోసం వచ్చాను, ఉద్యోగం చేస్తాను. ఇవ్వు ఇవ్వు. తొందరగా ఇవ్వమంటున్నానా? తీయే, తొందరగా తీయే. పోరా పనిలోకి. దారుణంగా ఇరుక్కుపోయాం. ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. పారిపోయా? వేరే మార్గం కూడా లేదు మన దగ్గర. ఇదిగో తారా, ఇదిగో. నిన్న రాత్రి నాకు కల వచ్చింది. అవునా? ఏం చూసావేంటి? అది కిట్టికి స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు అదర్ కలగన్నాడు కాబట్టి మనం ఆ కళని నిజం చేసేద్దాం. కానీ సమస్య ఏంటంటే, కానీ పోలీసు వాళ్ళు అంటారు రోజీ అదృశ్యమైందని. మేరీగంజ్లో ఎఫ్ఐఆర్ లేదని. కానీ రోజీ మాయం కూడా అయి ఉండకపోవచ్చేమో కదా. అంటే ఏంటి? ఒక్క నిమిషం. దీని అర్థం ఏంటంటే, రోజీ తల్లిదండ్రులకి ఈ విషయం అసలు తెలియదేమో. పాపం తను అదృశ్యమైందని. లేదు లేదు, అందుకు అవకాశమే లేదు. నువ్వు జస్ట్ ఒక్కసారి ఆలోచించు. ఒక్క నిమిషం తనే రోజీ అనుకో. నువ్వు వాళ్ళ నాన్నవి, నేను నీ దగ్గరకు వచ్చాను. మీ ఇంట్లో డబ్బుకి ఏమైనా ఇబ్బంది ఉందా? నువ్వు తనతో పని చేయించు, తను చదువుతూ కూడా ఉంటుంది. నువ్వు సరే అన్నావు, ఆమె నాతోను పంపించేశావు. అంటే వాళ్ళు పనిలోకి పెట్టడానికి బదులు ఇంకెవరికో అమ్మేసుకుంటారేమో కదా. ఇంకా ఇక్కడ మనమంతా కూడా రోజీ పనికి వెళ్ళింది అనుకున్నాం. అంటే నిజానికి రోజీ ఆ పిల్లల్ని అమ్మేకునే వాళ్ళ దగ్గర చిక్కుకుపోయింది. ఓ, అంటే రోజీ ద్వారా మనం కిటీని చేరుకోవచ్చు. ఇంకా కరిష్మా దగ్గరికి కూడా. అరే ప్రేమ పౌరమా, ఇంకెళ్దామా? మేరీగంజ్ వెళ్తేనే కదా ఏదైనా తెలిసేది. తారా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంకెవరికి చెప్పకు నేను అదరక్ మేరీగంజ్ వెళ్తున్నావు అని. వెళ్ళు. సరే అన్నయ్య. అరే ఏమైంది? ఇలా రా. అయ్యో, నీకు జ్వరంగా ఉంది. 2 రోజుల నుంచి జ్వరం. 2 రోజుల నుంచి జ్వరంగా ఉందా? నీ పేరేంటి? సోను. పద, పర్లేదులే, వెళ్ళి వాళ్ళకి చెప్దాం నీకెంత. వాడు చాలా డేంజర్. నేను నిన్న వాడికి చెప్పాను, కానీ వాడు నన్ను బాగా కొట్టాడు. అరే ఇదేంటి? హెల్మెట్ కూర్చోగాదు, హెల్మెట్ తయారు చేశాను. స్వతంత్ర దేశం, పద మనం బయలుదేరాం. ఇది పెట్టుకో, లేకపోతే దేశంతో పాటు నీకు కూడా స్వతంత్రం వస్తుంది. పెట్టుకో. సరే అయితే. సరే కానీ నువ్వు నిజంగానే ప్రిన్స్వి? ఒట్టి పేరుకే. చూడు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికోసం మనం ఒక స్ట్రాంగ్ ప్లాన్ తయారు చేయాలి. పిచ్చిమన పట్టిందా నీకు? నిన్న తిన్న దెబ్బలు మర్చిపోయావా? అయితే ఇక్కడ ఉంటావా ఏంటి? ఎలా బయటికి వెళ్తాం? అదే కదా, ఆలోచించు. ఏం చేద్దాం? కిషోర్, నిన్న ఇలాంటివి కొన్ని డ్రమ్స్ ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళాయి కదా, రోజు వెళ్తాయా? దాని అర్థం ఫ్యాక్టరీ సామాన్ రోజు ఈ డ్రమ్స్ లో నింపి బయటికి పంపిస్తారు. ఎలాగైనా సరే మనం ఈ డ్రమ్స్ లో దాక్కుంటే మనం బయటపడచ్చు. ఇక్కడ దాకా చేరుకోవడం కష్టమేం కాదు. సరే అయితే ఇవాళ 2ంటికి ముందు మనం ఇక్కడే కలుస్తాం. ఓకే? ఓకే
చెప్పండి. నమస్కారం. నమస్తే. రోజీ మీ అమ్మాయేనా? అవును. మేము తనని కలవాలి. ఎక్కడుంది? మీరెవరు? అదండి, మేము ప్రభుత్వ జనాభా లెక్కల నుండి ఆడపిల్లల కోసం పథకం వస్తేను మీ అమ్మాయి కోసం వచ్చాం. తను ఇక్కడ? దాన్ని పట్టణానికి పంపించేశాను. ఒక అయ్యగారింటో పని చేస్తుంది, స్కూల్ కూడా వెళ్తుంది. మన అనుమానం నిజమైంది. వీళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. అంటే మీరు 11 ఏళ్ల పిల్లని పనిలోకి పంపారన్నమాట. ఏం చేస్తాం, ఇక్కడ కడుపు నిండా తినడానికి కూడా ఏమీ లేదు. అక్కడ ఉంటే కనీసం కడుపు నిండా భోజనం అన్నా చేస్తుంది, ఒక 4 పైసలు ఇంటికి కూడా పంపిస్తుంది. ఎక్కడ పనిచేస్తుంది? అది మాత్రం తెలీదు. అది మా ఊరికి వచ్చి వెళ్తూ ఉంటాడు కదా జోసిఫ్, అతనే చెప్పాడు. నాతో పాటు పంపించు, పనిలో పెడతానన్నాడు. అందుకే మేము పంపించాం. దగ్గరలోనే ఉంది ఆ ఊరు, చీరన్పూర్. అక్కడే మిర్చి ప్రాంతంలో ఉంటాడు. మేము ఈ ముగ్గురు ఫోటోలు టీవీలకి పేపర్లకి ఇచ్చాం. బహుమతి గురించి రాశారుగా? అది కూడా చేశాం. అద్రా పిల్లల ఫోటోలు నాకు కూడా దొరికాయి. అరే ఓ మై గాడ్, ఇవన్నీ ఏంటి? ఇక్కడ పూర్తిగా పిల్లల వ్యాపారం జరుగుతుంది. కనబడకపోవడం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి పిల్లలు మాయమైపోతారు. అయ్యో, చూస్తుంటే వీడియో జోసెఫ్ లా ఉన్నాడు. అద్రా ఇక్కడే పట్టేసుకుందాం. అసలు తిమింగలం వేరే ఉంది, దానికి వీడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ముందు మనం వాళ్ళని పట్టుకోవాలి. ఖచ్చితంగా. పద పద. సామాన్లు అక్కడ పెట్టేసి. అదరా ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దాం. కిట్టి, త్వరగా రా. కిట్టి, త్వరగా చెయ్యి కిట్టి. కిట్టి, నీ ప్రాబ్లం ఏంటి? అరే చక్కగా పారిపోయేవాళ్ళం కదా. కలిసి కూడా నిదానంగా పారిపోవచ్చు, కానీ కలిసి ఉండడం ఇంపార్టెంట్. అంటే మనందరం ఒక్కసారిగా పారిపోవాలి. చెప్పండి, కలిసి వస్తారా? మనం వేరేదైనా ప్లాన్ చేయాలి. పిల్లలందరినీ ఒక చోటకు తేవాలి. అరే కిట్టి, నాకైతే అనిపించడం లేదు ఎవరు అంత సాహసం చెయ్యరేమో అలా పారిపోవడానికి. ట్రై అయితే చేయాలి కదా. నీకేమైనా పిచ్చా ఏంటి? ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఎప్పటికీ వెళ్ళలేం. దొరికిపోయామంటే చంపేస్తారు. నీకు తోడుగా నేనుంటాను. చెప్పు, నువ్వు భయపడవు కదా? ఇప్పుడు నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ దొరికిపోయినా దెబ్బలు ఎలాగో తినక తప్పదు. వాళ్ళు ఎలాగూ కొడతారక్క. మేము చేయలేని చేసి చూపించారు ఈ అద్రక్ ప్రిన్స్లు.
ఏం చేశారు? రోజీ నమ్మిన వ్యక్తిని వీళ్ళు పట్టుకోగలిగారు. ఎక్కడ? చిరణ్పూర్లో. పదండి. నేను కూడా వస్తాను. ముందుగా మనం ఈ ఫ్యాక్టరీ మ్యాప్ తయారు చేయాలి. ఏ దారి ఎటు వెళ్తుందో మొత్తం అంతా. ఇది ఎవరు చేస్తారు? ఇంకో పని, మనం ఈ గుండెల్ని గమనిస్తూ ఉండాలి. ఎవరెప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఎంతసేపు కోసం వెళ్తారు, ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మొత్తం అంతా. ఇంకా తాళం చెవి, ఏదో ఒకటి చేయాలి. అదరకుంటేనా? తాళం నేను తెరుస్తాను. మా నాన్న మెకానిక్ కదా, ఆ మాత్రం చేయగలను. ఇప్పుడు నేనేం చేయను? నువ్వే అందరికన్నా ముఖ్యమైన పని చేయాలి. జోసెఫ్ ఎక్కడ? మేము వాడిని లోపల బంధించాం. రండి. అరే 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 ఎవరు మీరందరూ? ఎవరు మీరు? మారు మాట్లాడకుండా చెప్పు. రోజు ఇంకా మిగతా పిల్లలు ఎక్కడ? రోజీ ఎవరు? నాకే రోజీ తెలీదు. నీకు తెలీదు? వీడిని తీసుకుపదండి. వీడి జ్ఞాపక శక్తిని తాజా చేద్దాం. నేను నిజం చెప్తున్నాను. మన చుట్టూ 3 రౌడీలు ఉన్నారు. అది 3 వేర్వేరు గేట్ల దగ్గర. కానీ మనం 3వ గేట్ నుంచి వెళ్ళొచ్చు. ఆ రౌడీ ఉన్నాడే, వాడు రోజు రాత్రి 11ంటికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటాడు. అప్పుడు వాడికి ఏం వినబడదు. గేట్ నెంబర్ 3 ఇక్కడుంది. మనం ఈ చిన్న సందులోంచి ఇక్కడికి చేరుకోవాలి. కానీ పిల్లలందరూ పారిపోవడానికి రెడీనా? సోను ఐడియా ఉపయోగపడింది. ఖచ్చితంగా రేపు రాత్రికి మనం చంపేస్తారు. ఇవాళ మనం పారిపోకుంటే రేపు మనం చనిపోవడం ఖాయం. పారిపోవాలంటే చెప్పు. ఏంటి? సరే సరే, మనం సరిగ్గా 11 గంటలకి పారిపోతాం. సరే, కానీ మనం పిల్లలందరికీ ఒకేసారి ఎలా చెప్తాం? అదైపోతుంది. అరే జోసెఫ్, నువ్వేంటి ఇక్కడ? నిన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? ఎందుకంటే ఇతను మీ అమ్మాయిని అమ్మేశాడు అడుక్కోడానికి. మీరు మీ అమ్మాయిని వీడితో పంపించారా? అవును, వీడి కదా తీసుకెళ్ళింది. పని ఇప్పిస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్పరా రోజీ ఎక్కడుందో? మిగతా పిల్లలు ఎక్కడ? చెప్పా. నీ అరే నిన్ను చూడు, ఇప్పటికే బాగా నీ ఉడుకుడు. ఇప్పుడు నిజం చెప్పేసి రోజు ఎక్కడుందో. లేకపోతే నీకు తెలుసుగా, స్వతంత్ర దేశం. చెప్పు చెప్పు. పోయేలా పోవేడా. నాకు 11 చెంచాల అన్నం కావాలి. ఇంకా 11 చెంచాల పప్పు. నేను ఇవాళ 11ంటికి అన్నం తింటాను. ఇవాళ ఏకాదశి కదా. 11 చెంచాలు మీ బాబాయ్ ఏమైనా పెడుతున్నాడా? వెళ్ళకి నుంచి. నేను ఎలాగూ వెళ్ళిపోతాను, కానీ నేను 11ంటికే భోజనం చేస్తాను. ఏకాదశి కదా. అరే ఈ 11 అంటరా? దీనికన్నా పిచ్చెక్కిందా? వెళ్ళక్కడి నుంచి. వెళ్ళకపోయాడే కర్రెట్టి కొడతాను. పదండి అందరూ. కిట్టి పద. సోను ఎక్కడ? అరే సోను వస్తాలే, పద. లేదు లేదు లేదు, నేను సోను తీసుకోకుండా రావట్లేదు. నీకేమైనా పిచ్చి లేదు, పో. పద.
సోను సోను అరే వేడిగా పోయింది. ఓ కిట్టి మళ్ళీ దీని బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఏయ్! ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, నువ్వు ఇలా ఒప్పుకోవు, నీకు చెప్పాల్సిందే. ప్రిన్స్ ఎవరు నువ్వు? ప్రిన్స్ డోంట్ వరీ, ఇప్పటికి వీడు లేవలేడు. ఇది ప్రిన్స్ చెయ్యి. ప్రిన్స్ నువ్వేంటి ఇక్కడ? చూసావా, కాపాడడానికి వచ్చేసానుగా. నువ్వైతే నిజంగానే ప్రిన్స్వి. ఒట్టి పేరుకే. ఇదేంటి పోలీసులు? చెప్పరా, అన్ని చోట్ల వెతకండి. కిట్టి, కిట్టి అన్ని చోట్ల చూడండి. కిట్టి వాష్ని మేడం, కిట్టి బాబాయ్, ఎలా ఉన్నావమ్మా? కిట్టి ఎలా ఉన్నావమ్మా? నువ్వు నువ్వు బాగానే ఉన్నావుగా? ఈ రోజు కాలం కలిసి రాలేదు. నాకు ఒక రోజు వస్తుంది. బద్లీపూర్, నిన్ను గుర్తుంచుకుంటాను. డ్రైవర్ కార్ వెనక్కిటి. లేపండి విని. నాన్న వాడు లేవడు, ఎందుకంటే కొట్టింది ప్రిన్స్ కదా. సార్ ఒక్కడే దొరికాడు, సుపారి అక్క దొరకలేదు. అంటే సుపారి అక్క పారిపోయిందా? ఆమె గురించి కదా జోసెఫ్ చెప్పాడు, కానీ ఆమె ఎక్కువ రోజులు తప్పించుకోలేదు. మీరు పని చేయండి, పిల్లలందరినీ సేఫ్ హోమ్కి తీసుకెళ్ళండి. ఈ జోసెఫ్ వీడు చెప్పిన పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి మేము ఎలాగైనా చేరుకోగలం. తీసుకెళ్ళండి విని. మీ ఇద్దరిని చూస్తే అనిపిస్తుంది మీరు ఎంత పెద్ద తప్పు చేశారో, అందుకు మీరు ఎంత పశ్చాత్తాపడుతున్నారు. నా కూతుర్ని నేను ఇంకెక్కడికి పంపించను. ఏదేమైనా సరే నా దగ్గరే ఉంచుకుంటాను. కనీసం మా కంటె దుర్గన్నా ఉంటుంది. నువ్వు మమ్మల్ని కలవడానికి వస్తావు కదా? రోసి మళ్ళీ మాట్లాడగలదు. నేను ఢిల్లీలో డాక్టర్తో మాట్లాడాను. వచ్చే వారం తనకి ఆపరేషన్. తను మళ్ళీ మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు గిట్టి? ప్రాణం పోయినంత పని అయింది. పిచ్చి తల్లి, నువ్వు చాలా ఎమోషనల్ డ్రామా చేసావు. బాగా ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టు. తీసుకొస్తాను. నువ్వు బాగానే ఉన్నావు కదరా? అవును నాన్న, బానే ఉన్నాను. నేనిక బద్లీపూర్ వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవరా? నీ కళలు నువ్వు పూర్తి చేసుకోవేట్రా? వచ్చేసారి తప్పకుండా నేను జాగ్రత్తగా పంపిస్తాను రా. పూర్తిగా క్షేమం అనిపించిన తర్వాతే. అలాగే నాన్న. అద్రక్, నీ చాయ్ని చాలా మిస్ చేశాను నేను.
ఈ అద్రక్ చాయ్ ఎలా మిస్ చేస్తావు నువ్వు? కిట్టి వాళ్ళు బాగా కొట్టేవాళ్ళ? అరే యార్, నీ మూలంగానే నాకు పిక్నిక్ అయిపోయింది. థ్యాంక్ యూ ప్రిన్స్ భాయ్, బైక్ మీద మజా వచ్చింది. మేరీగంజ్ నుండి చిరణ్పూర్, చిరణ్పూర్ నుండి మేరీగంజ్ తిరుగుతూనే ఉన్నాం. మరి కరిష్మా కోసం ఆ మాత్రం చేయాల్సిందేగా. ఒట్టి కరిష్మా కోసమేనా? ఆ, అంటే నా ఉద్దేశం రోజీ కోసం కూడా. ఒట్టి రోజీ కోసమే. కిషోర్ కోసం కూడా. ఒట్టి కిషోర్ కోసం. ఇదిగో చూడు కిట్టి, నువ్వు కానీ తారా ఫ్రెండ్ కాకపోతే నీకోసం అసలు చేసేవాడిని కాదు. అవునా? నిజంగానా? తారా పద. వెరీ గుడ్ అన్న, తప్పించుకోవడానికి భలే పద్ధతి ఎతికావే. తారా పద. అన్నీ కాసే బాగొచ్చు కదా. తారా చెప్పాను కదా, పద. బాయ్. వాడి నుంచి ఏం వినాలనుకుంటున్నావు? అదే తను చెప్పనిది. వాడేం చెప్పలేదు. నాకేం తెలుసు? నాకేం చెప్పేలాడా ఏంటి? ఏంటి? ఏ కిట్టి, అరే కొంచెమైనా చెప్పెళ్ళొచ్చుగా. చూసావుగా కూడా అందేది నా పట్ల ఏం జరుగుతుందో. నాకేం అర్థం కావట్లే. నీకే కొంచెం అర్థమైనా కూడా ఈ పేదవాడి కూడా కాస్త చెప్పు. మర్చిపోకుండా చాయ్ కూడా తాగేయి. స్వతంత్ర దేశం. మంచిదైంది, పిల్లలందరూ క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చారు. ఎందుకు రారు మరి? కాపాడడానికి వెళ్ళింది ఎవరు? మన కిట్టి, తారా, అద్రక్లు. ఇక ఈసారి ప్రిన్స్ మహాశయుడు కూడా అమ్మాయిల వల్ల పడ్డాడు. విషయం కిట్టి కరిష్మాలకి సంబంధించిందైతే మన బదిలీపూర్ ప్రిన్స్ ఎందుకు తగ్గుతాడు? కానీ నేహ ఒక్క విషయం అర్థం కాలేదు. ఈ రోజీ తల్లిదండ్రులు తమ కూతురు పట్ల అలా ఎందుకు చేశారని, తమ నుంచి ఎందుకు దూరం చేసుకున్నారు? చక్కగా చదువుకుని ఆడుకునే వయసు తనది, పనిచేసే వయసు కాదు. మరా కిషోర్? అతనికి ఎంత నచ్చ చెప్పారు వెళ్లే ముందు, వెళ్లే చోటు పేరు చిరునామా తెలుసుకోవాలని. తనేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఆయన పట్టించుకోలేదు. అవును, కాబట్టి అందరికీ చెప్పేది ఒక్కటే, అన్నింటికంటే ముందు జాగ్రత్త వహించండి. అలాగే మీ పిల్లల్ని పని కోసమని ఎవరైనా అపరిచితులు గాని లేదంటే తెలిసిన వాళ్లే అయినా వాళ్ళ చేతికి అప్పగించకండి. పిల్లలది చదువుకునే ఆడుకునే వయసు, వాళ్ళని మీ దగ్గర ఉంచుకోండి. మంచిదైంది ఆధా ఫుల్ టీం పిల్లలందరినీ కాపాడింది. లేకపోతే వాళ్ళు పిల్లల్ని పట్టుకొని అడుక్కునేలా చేసేవారు, కూలీ పని చేయించేవారు, ఏవేవో చేయించేవారు. నాకైతే భయం వేస్తుంది. ఆలోచించండి, రోజీ, కిషోర్ లేదా వాళ్ళ పేరెంట్స్ ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవారు? ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇల్లు ఇల్లే ఎప్పటికీ. పరిస్థితులు ఎలా ఉన్నా, తినడానికి 2 ముద్దలు తక్కువ లభించినా కూడా మీ పిల్లల పట్ల మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆప్యాయత ఇవన్నీ చాలా ముఖ్యం. చదువుకోవాల్సిన సమయంలో మీ పిల్లల్ని మీ నుంచి దూరం చేసుకోకండి పని పాటల కోసమని. తల్లిదండ్రుల ప్రేమతోనే పిల్లల ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది. సెలవిప్పించండి, మళ్ళీ తిరిగి వస్తాం ఆధా ఫుల్తో.